ఇప్పుడు గత సంవత్సరం మా పాలనలో మొదటి 7-8 నెలల్లోనే 6,33,000 రూపాయల సంబంధించి పెట్టుబడులకు సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు ఈ రెండు గమనించాలి. ఏవే కంపెనీలు చెప్పమన్నా ఎంతెంత అని చెప్పమని నేను చెప్తాను సమయం ఇస్తే. అవి తీసుకురావడం జరిగింది. వాటి పరంగా 4 లక్షల పైన ఉద్యోగాల అవకాశాలు కల్పన. ఇప్పుడు మా సూపర్ 6 అనే దాంట్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది చెప్పాం. అందులో 4 లక్షల ఉద్యోగాల కల్పన మొదటి సంవత్సరంలోనే చేయడానికి కావాల్సిన కృషి చేస్తున్నాం. ఇక రెండోది, ప్రతి రైతుకి ఏటా 20,000 ఇది ఇవ్వబోతున్నాం. అది దానికి షెడ్యూల్ కూడాను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మేము ఇంకా మొదలు పెట్టింది ఏదైనా ఉందంటే ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు. అదొకటి ఇంకా కార్యాచరణకి రాలేదు. అది ఒకటి మటుకు పెండింగ్ లో ఉన్నది. ఇక స్కూల్కి వెళ్లే విద్యార్థులకి 15,000 ఏడాదికి. అది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇవ్వబోతున్నామని కూడా స్పెసిఫిక్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో నెక్స్ట్ 3 సిలిండర్లు వస్తాయి. ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి అక్కడ అది అయిపోయింది. అది ఆ మాత్రం తేడా తెలియకుండా వైసీపీ మాయాజాలం సాక్షి పేపర్ చదివేవాళ్ళు ఫోన్ కాల్లోకి వచ్చి మాట్లాడితే మేము చేయగలిగింది లేదు. ఏమండి, ఒకటి శాంతిప్రసాద్ గారు, ఓకే, వాళ్ళు మాట్లాడిన అంశాల పట్ల మీకు అభ్యంతరం ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ఆ పేపర్ చదివారు, ఈ పేపర్ చదివారు. ఏమండి, ఎవరి లిబర్టీ వాళ్ళకి ఉంటుందండి. ఫలానా పేపరే చదవాలని మీరు ఏమైనా ఇది ఇచ్చారా, జీవో ఇచ్చారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి? వాళ్ళ డైరెక్ట్ లిబర్టీ అండి. వాళ్ళు ఈనాడు చదువుతారా, జ్యోతి చదువుతారా, వాళ్ళు డైరెక్ట్ లిబర్టీ. మనం దట్ వి కాంట్ క్వశ్చన్. మీ కామెంట్ లో భావం నేను అర్థం చేసుకున్నా, కానీ ఒక పేపర్ చదివితే మీకు వచ్చే అర్థ జ్ఞానం అట్లా ఉంటుంది. అన్ని పేపర్లు చదివితే వచ్చి జ్ఞానం సంపూర్ణంగా ఉంటుందని చెప్పడానికి నా ఉద్దేశం. ఒక పేపర్ చదువుతా నీ ఇష్టం, అది నీ స్వేచ్ఛ. అది ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు అనేది రేపు ఆగస్టు నుంచి ఇవ్వబోతున్నారని చెప్పారు. ఇంకా మేము కార్యాచరణ మొదలు పెట్టాము. కొన్ని అమల్లోకి వచ్చినాయి, కొన్ని రాబోతున్నాయి. ఒక ప్రతి మహిళకి నెలకు 1,500 అనేది మట్టికి ఇంకా కార్యాచరణకు రావాలి. మరి ఈ కాలర్స్ ఏం తెలుసని, ఏ రకంగా ప్రభావితమై, ఏ రకంగా వాళ్ళు విశ్లేషణ చేసుకొని, వార్తను వాళ్ళు అవగాహన చేసుకొని, ప్రభుత్వ తీరును అవగాహన చేసుకొని కామెంట్లు పాస్ చేస్తున్నారు. ఇక వారి యొక్క ఊహాశక్తికి. రైట్ అండి. వెంకటరెడ్డి గారు మార్కాపురం నుంచి వెంకటరెడ్డి గారు అనే కాలర్ ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత దుర్గాప్రసాద్ గారి దగ్గర. దుర్గాప్రసాద్ గారు మీరు ఆడియో సెట్ చేసుకోండి ఒకసారి. వచ్చిందండి. వాసుదేవన్ గారు వినపడుతుందా? నమస్కారం అండి. నమస్కారం. వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత ఆయన ఎవరో మార్కాపురం నుంచి కాలర్ మీ దగ్గరకు వద్దాం. మార్కాపురం నుంచి వెంకటరెడ్డి గారు మాట్లాడండి. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, రాజారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు, ఒక సిలిండర్ పడింది, రెండో సిలిండర్ పట్టం లేదు సార్.